ప్రభుత్వ ఆలోచన విధానాలు అభివృద్ధి చూసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన వద్ద ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఏమీ లేదన్నారు. తెలంగాణకు తాము ఫార్మా, ఐటీ కంపెనీలను తెస్తే బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్, గంజాయిని తెచ్చారని విమర్శించారు. కాటమయ్య రక్ష పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 60 మంది గీత కార్మికులకు కిట్ల పంపిణీ చేశారు. అయిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా? ఇప్పుడు నన్ను కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు, ఎవరుండ్రు ఎవరు పోయినరు అని. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి